కొత్తకు వింత పాతకు రోత అని చెప్పేసని కొత్త వంటకాలు వచ్చిన తర్వాత పాత వంటకాలన్నీ మరుగున పడిపోతున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మా చిన్నప్పుడు బీరకాయలు కర్రీ చేసిన తర్వాత తొక్కుని పచ్చడి చేసుకునేవారు. అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆ బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నట్టు ఎవ్వరూ చెప్పనూ లేదు, నేను చూడనూ లేదు. ఇలా యూట్యూబ్లో తప్పితే ఎక్కడ చూడట్లేదు అనమాట. అసలు ఈ తొక్కు పచ్చడి ఎంత బాగుంటుందో అసలు ఎందుకు చేసుకోరు నాకు తెలీదు. రోళ్ళు ఉన్నప్పుడే బెటరు, అందరూ రోట్లో మరీ చేసుకునేవారు. ఇప్పుడు మిక్సీలు వచ్చిన తర్వాత బద్ధకంతో పాటు మరీ ఎక్కువ బద్ధకం పెరిగిపోయింది. అసలు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలని అంటే, ఫస్ట్ ఆయిల్లో కొంచెం పల్లీలు ధనియాలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఈ బీరకాయ తొక్కులు కొంచెం టమాటా పచ్చిమిర్చి వేసి వేయించేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత కొంచెం చింతపండు అందులో వేసేసి ఇవన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ తాలింపు వేసుకోవాలన్నమాట. ఆ తాలింపులో మీకు తెలుసు కదా, వెల్లుల్లిపాయలు, కొంచెం పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవడమే. చాలామంది అంటారు పచ్చళ్ళు తింటే వేడి చేస్తుంది కదా, అస్తమానం పచ్చళ్ళే చేసుకుంటారు అది ఇది అని చెప్పేసి. అలా ఏం లేదండి. అలవాటు అయిపోతే మన బాడీకి అసలు ఏది వేడి అనేది ఉండదు. కానీ పెరుగు తింటూ ఉంటాం కాబట్టి అంతేం వేడి చేయదు. అసలు మీలో ఎవరైనా ఈ పచ్చడి చేసుకుని ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. బాయ్.